ఇప్పుడు మీకు నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎలా చేయాలి చెప్తా. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ బిలు కాన్స్టెంట్లు అనమాట. అంటే ఇవి ఎప్పుడు మారవు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే 1, 2, 3, 4 అలాంటివి అనమాట. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఒక ఎగ్జాంపుల్ మనం చేద్దాం. ఏంటది? సపోజ్ 1 + 2 హోల్ స్క్వేర్ మనం కట్టాలి అనుకోండి. ఇక్కడ ఏ బదులుగా మన ఇచ్చిన ఫార్ములాలో ఏ బదులుగా 1, బి బదులుగా 2 పెట్టి ఈ ఫార్ములాలో మనం A1 B2 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అన్నాను. అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాలి, అంటే 1, బి ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టాలి, ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బదులుగా మళ్ళీ 1 పెట్టాలి, 1 స్క్వేర్ బ్రాకెట్లు వేయాలి మీరు, ప్లస్ బి బదులుగా 2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే ప్లస్ 2 ఇంటూ మళ్ళీ ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి 1, బి వాల్యూ ఎంత ఉంది 2. ఇలా సబ్స్టిట్యూట్ చేసి తర్వాత వీటిని సింప్లిఫై చేయాలి. అంటే 1 + 2 హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఏమంటారు? 1 + 2 అంటే 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే ఏంటా? 1ని మళ్ళీ 1 చేత మనం మల్టిప్లై చేయాలి, అంటే 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 2ని మళ్ళీ 2 చేత మల్టిప్లై చేయాలి, అంటే 4 ప్లస్ 2ని 1 చేత మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని మళ్ళీ 2 చేత మల్టిప్లై చేయాలి, అంటే 2 × 1 2, 2 × 2 4. అంటే మొత్తం ఇప్పుడు వీటిలన్నింటినీ యాడ్ చేయాలి. అంటే 1 + 4 + 4 అంటే 1 + 4 5, 5 + 4 9. ఇప్పుడు చూడండి 3 స్క్వేర్ కూడా ఏమని చెప్పచ్చు మనం? 3 × 3 ఇది కూడా 9 అయింది, ఇది 9 అయింది. అంటే మన ఫార్ములా కూడా కరెక్ట్ అనమాట. దీన్నే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్